హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరస్ నవ్య. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే మాయిలో మన సెకండ్ డే ఏం చేశాను ఏంటి అన్నది చూసేద్దాం. ఇదే మన హిల్టన్ వెకేషన్ క్లబ్. ఈ హోటల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ క్లోజ్గానే ఉన్నాయి. దీనికి బయట వాక్ చేసుకుంటూ వెళ్తే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మీరు కూడా మాయికి రావాలి అని అనుకుంటే ఈ హోటల్ ట్రై చేయొచ్చు. గుడ్ మార్నింగ్ గైస్, రెడీ అయిపోయాను. ఇదే నా బర్త్డే అనమాట. ఫుల్గా రెడీ అయిపోయి ఈరోజు మేము రోడ్ టు హానా ట్రిప్కి బయలుదేరాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఐహాప్కి వచ్చేసాం. నేనైతే ఐహాప్కి ఫస్ట్ టైం రావడం, ఎప్పటి నుంచో ట్రై చేద్దామని అనుకుంటున్నాను కానీ ఫైనలీ ఇవాళ కుదిరింది. నాకు ఇక్కడ ఆమ్లెట్స్ చాలా అంటే చాలా నచ్చాయి. నేనెందుకు తీసుకురాను బజ్జి, నువ్వు లేవకపోద్దు. రాత్రిపూట ఏంటంట ఆ స్టార్ బక్స్ అయినా తీసుకెళ్తావు, దీనికి మాత్రం ఎప్పుడు తీసుకురావాలి. చాలా బాగుంది. దారిలో కదా తీసుకెళ్తలేము ఎప్పుడు. నెక్స్ట్ ఐ లవ్ ఇట్. మీకు నచ్చుతా? నచ్చింది, నాకేమో నచ్చదు. సో మేము హానా వెళ్ళడానికి ఈ ఆడియో ఒకటి కొన్నాము. ఏంటది? షాకాగా అని చెప్పి ఒక గైడ్ అనమాట, లైక్ ఆన్లైన్ గైడ్. సో తను ఇట్లా ప్లేసెస్ 2 hours డ్రైవ్. సో దారంతా ఏమేం ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఆగాలి ఏంటి అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో దాన్ని మేము ఒక $20 కొన్నాము. సో కంటిన్యూగా ప్లేసెస్ గురించి అండ్ ఏ సీనిక్ వ్యూస్ అండ్ ఆల్, ఎక్కడెక్కడ ఆగాలి, మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేసెస్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో వీఆర్ డ్రైవింగ్ టు హానా. సో హానాకి వెళ్ళే దారిలో మేము ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గర ఆగాము. అందరు టూమ్ ఫాలా? ట్విన్ ఫాల్స్. ఓకే, ట్విన్ ఫాల్స్ అంట. సో అందరూ స్విమ్ వేర్లు వేసుకొని వస్తే నేను మాత్రం ఏదో లాంగ్ డ్రెస్ వేసుకున్నానని మా ఆయన ఎక్కిరిస్తున్నాడు. ఏంటి ఇక్కడ? ఓ గ్లిట్టర్. ఓకే. సో వే ఎలా ఉందంటే ఇలా ఫారెస్ట్ లాగా ఉంది. అందరూ బిక్నీస్, షార్ట్స్ చూపిస్తాను గైస్. అందరు అలా ఉంటే నేను మాత్రం ఫుల్ లాంగ్ డ్రెస్ వేసుకొని వెరైటీగా ఉన్నాను. అందరు నన్నే చూస్తున్నారు. బట్ ఇట్స్ ఫైన్, టుడే ఇస్ మై బర్త్డే, సో ఐ షుడ్ బి స్పెషల్ కదా. ఎంత బాగుందో లొకేషన్. సో ఇలా ఉంటారనమాట అందరూ. నేను ఒక్కదాన్ని మాత్రం. సో వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మధ్యలో ఇలా దాటుకొని ఇప్పుడే వచ్చాము. అసలు ఫోన్ తీయడానికి కూడా లేదు, ఎందుకు అంటే స్లిప్ అవుతుంది. సో ఎక్కడ పడతారా అని చెప్పి తీయలేదు వీడియో. అది వాక్ చేసి దాటుకొని ఇట్లా వచ్చామన్నమాట. సో అందరూ పైనుంచి జంప్ చేసి ఆడుకుంటున్నారు.
అండ్ గాయస్ కొంచెం నా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, సో ఏమనుకోకండి. యూఎస్ వచ్చిన దగ్గర నుంచి నా స్కిన్కి ఏమవుతుందో ఏందో నాకే అర్థం కావట్లేదు. ఫుల్గా పింపుల్స్, ఏదో టీనేజ్లో ఉన్నట్టు ఫీలింగ్. ప్లీజ్ గైస్ ఎవరన్నా ఏమన్నా సజెస్ట్ చేయండి, అసలు ఏమవుతుందో అర్థమే అవ్వట్లేదు స్కిన్కి, హెయిర్కి. ఇక రోడ్ టు హానా గురించి చెప్పాలి అంటే హానెస్ట్లీ గైస్ రోడ్ జర్నీయే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మాయ్కి వస్తే మాత్రం రోడ్ టు హానా ట్రిప్ మాత్రం కంపల్సరీగా చేయండి. మేము మార్నింగ్ ఎర్లీగా 7కే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ డార్క్ అవ్వక ముందే ఈవినింగ్ హోటల్కి వచ్చేయడానికి ప్లాన్ చేసుకోండి. సో నా కేక్ కటింగ్ ఇక్కడ ప్లాన్ చేశాడు ఫారెస్ట్లో. హ్యాపీ బర్త్డే టు యూ. చాక్ తీసుకురాలేదు, నైఫ్ తీసుకురాలేదు, ఇది ఒకటి ఇచ్చా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏం కేక్ ఇది? పాలకోవా కేక్ లాగా ఉంది. పట్టు వీడియో ఇట్లా తిప్పు, సెల్ఫీ ది. పెట్టు. ఎంత క్యూట్గా ఉందిరా, ఇంతే ఉంది, ఎంత ఈజీ టు హ్యాండిల్. థ్యాంక్ యూ సో మచ్. ఇటివ్వు ఆన్లోనే ఉంచు. ఇటు పాప ఎంత కష్టపడ్డావురా, థ్యాంక్స్. ఇదిగో నా బర్త్డేకి నాకే కాదు నీకు ఒక గిఫ్ట్. నాకెందుకు గిఫ్ట్? గెస్ట్ చేయంటూ పర్ఫ్యూమా? నాకెందుకు? హ్యాపీ 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 వెరీ హ్యాపీ. నా బర్త్డేకి చూసావా నీకు గిఫ్ట్ ఇచ్చాను, అలాగే నీ బర్త్డేకి నేను గిఫ్ట్తో పాటు నువ్వు కూడా నాకు ఇవ్వాలి, గుర్తుపెట్టుకో సరేనా? అప్పుడు మన మ్యారేజ్ డే వస్తుంది. అవును, థ్యాంక్స్. పెద్ద గిఫ్ట్ ఈసారి, దీనికి 4 times ఎక్కువ గిఫ్ట్. థ్యాంక్స్. ఏదో పార్క్ అంట గైస్. సో హానాకి వెళ్ళే రూట్లో మొత్తం స్పాట్స్ చెప్తున్నారు అనమాట. సో ఆగుకుంటా చూడటం. సో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. క్లైమేట్ కూడా క్రేజీ ఉంది, లైక్ వర్షం పడేటట్టుంది. నా బర్త్డే అయితే ఫర్ షూర్ వర్షం పడాల్సింది. ఆపకూడదా? ఫైనలీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం. సో ఆ అవుట్ఫిట్తో వచ్చేసినాయి అనమాట పిక్చర్స్. ఆబ్వియస్లీ నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఎవ్రీడే మినిమం 2 dresses, మ్యాక్సిమం 3 to 4, డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కా ఎక్స్ట్రా పట్టుకొని వెళ్తాను. సో దట్ సేమ్ అవుట్ఫిట్లో ఎన్ని పిక్చర్స్ అని పోస్ట్ చేస్తాం చెప్పండి గైస్. అందుకనే మీరు కూడా ఏదన్నా చిన్నవి, అంటే మీరు వేసుకునేది కొంచెం హెవీగా ఉండాలి, మంచిగా తీసుకొని వెళ్ళే ఏంటి అంటే ఈజీ టు వేర్ లాగా ఉండాలి. సో దట్ వెంటనే చేంజ్ చేసుకోవడానికి ఎక్కడ దొరికితే స్కోప్ అక్కడ చేంజ్ చేసేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో అలా నా అవుట్ఫిట్ చేంజ్ దిగిన తర్వాత చూపిస్తాను గైస్ నా అవుట్ఫిట్స్ కనుక మీకు నచ్చితే కమెంట్స్ చేయండి, లైక్ కలర్స్ ఆర్ స్క్రీన్ షాట్ నాకు టెక్స్ట్ చేస్తే నేను పంపిస్తాను మీకు లింక్స్ ఇఫ్ యూ లైక్. ఓకే, బాయ్. సో దిస్ ఈజ్ లైక్ లోకల్ ఐస్ క్రీమ్ షాప్ అనమాట. క్యూట్గా ఇట్లా ట్రక్లో పెట్టి ఐస్ క్రీమ్స్ అండ్ బనానా బ్రెడ్స్ అవి వాళ్ళు హోమ్ మేడ్
సో ఇక్కడికి వచ్చాం మేము. ఏదో 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. వన్ ఈస్ కోకోనట్ అండ్ వన్ ఈస్ ప్యాషన్ ఫ్రూట్. వావ్, చాలా బాగుంది. ఇది నార్మల్ మిల్క్తో చేయరంట, కోకోనట్ మిల్క్తోనే చేస్తారు ఐస్ క్రీమ్స్. యూజువల్గా కొంతమంది కోకోనట్ ఫ్లేవర్ నచ్చదు, కానీ నాకు చాలా నచ్చుద్ది. బాహ్యమ్మ. వ్యూస్ గురించి చెప్పాలంటే అసలు వేరే లెవెల్. రోడ్లో వెళ్ళినప్పుడు వ్యూస్ చాలా క్రేజీగా ఉంటాయి. రోడ్స్ అన్నీ చాలా నేరోగా ఉంటాయి. పక్కనంతా గ్రీనరీ, మౌంటైన్స్, మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్. అసలు డ్రైవ్ చేస్తూ వెళ్ళడమే ఒక ఎక్స్పీరియన్స్. సో డ్రైవ్ మధ్యలో ఒక 5 to 6 ప్లేసెస్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అలా ఆకుంటా చూసుకుంటా వెళ్ళడమే. సో వే ఇదనమాట. అసలు చాలా అంటే చాలా నేరోగా ఉంటుంది. సో మొత్తం వే అంతా ఇలా ఉంది మాకు. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి వే ఎంత టఫ్ ఉందంటే లిటరల్లీ ఏం లేదు. సో ఇది అన్నిటికన్నా బిగ్ డాడీ వాటర్ ఫాల్స్ అంట. చాలా వాటర్ ఫాల్. వాడు బిగ్ డాడీ అని చెప్పాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాదు, ఇంకా నెక్స్ట్ కొండ అటు సైడ్ ఉంది, ఇంకా పైనుంచి వస్తున్నాయి అన్నమాట. ఇది వ్యూ పాయింట్ లాగా ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.